శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. కాంగ్రెస్ ఆఫీసులో అన్నీ చెప్పిన మీనాక్షి నటరాజన్ తప్పేమున్నది? కేవలం నరేంద్ర మోడీ ఏమంటాడు, బేటీ బచావ్ బేటీ పడావ్ అంటాడు. అక్కడ మమతా బెనర్జీని ఫినిష్ చేశాడు, ప్రభుత్వాన్ని వడగొట్టిండు, ఉన్న ఎంపీలంతా తీసుకుపోయి ఎన్డీలో చేర్చుకున్నాడు. అంటే ఈ భారతదేశంలో ఏ అపోజిషన్ పార్టీ ఉండొద్దు, మహిళలు పైకి రావద్దు, మహిళలను ఏ విధంగా అనగదొక్కాలన్న ఆరోపణలని ఇవాళ మీనాక్షి నటరాజన్ రాజ్యసభను రద్దు చేయడం, ఏది ఎలక్షన్ కమిషన్. అదే రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కదా, మహారాష్ట్రలో, హర్యానాలో, వెస్ట్ బెంగాల్లో ఓటు చోరీ జరుగుతుందంటే ఒక్కరోజన్నా ఎలక్షన్ కమిషన్ స్పందించిందని అడుగుతున్నా. అట్లీస్ట్ పిలిచి మాట్లాడిరా అంటున్నా. అంటే ఇది డిక్టేటర్ పరిపాలన. నువ్వేమన్నా చెప్పుకో, మేము చేసేది చేస్తాం. 4వ ప్రధానమంత్రి కావాలన్నట, అందుగురించి ఇవన్నీ వ్యవహారం చేస్తున్నాడు. ముఖ్యంగా ఒక మహిళ మీద, ఒక రాజ్యసభకు ఫినిష్ చేయడం అంటే మహిళల మీద ఎంత ఆక్రోశం ఉన్నది. ఎందుకంటే ఆయన పెళ్లి చేసుకున్నాడు, పిల్లల సంగతి తెలియదు కాబట్టి ఆ పిల్లల మీద, మహిళల మీద అన్యాయం జరుగుతుంది. దీనికి ఒకటే ఆలోచన నాది.